ఒక రోజు ముందే చెప్పిండు కదా కేటీఆర్ సారు. మోడీ నువ్వు ఎవరితోనైతే పెట్టుకోవద్దో వాళ్ళతోనే పెట్టుకున్నావు. జంజీ పిల్లలను తక్కువ అంచనా ఇచ్చినావు. కొరివితోని నెత్తిగోక్కున్నట్టు చేస్తున్నావు. వాళ్ళు పట్టిన పట్టిడువరు. ఫలితం వచ్చేదాకా పోరాటం చేస్తారు అని నిన్ననే చెప్పిండు కదా. ఇగో ఇవాళ ఫలితం రానే వచ్చింది. అబ్బబ్బబ్బబ్బా! వారెవ్వా! దేశంలో ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాని పని జంజి పిల్లలు సాధించిర్రు. జంగు లేపితే సెంటర్ సర్కార్కు చెమటలు పట్టుడే కాదు, చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దడుచుకొని రాజీనామా చేయక తప్పలేదు. పేపర్ లీక్ మీద చూసుకుంటా ఊకుంటే భయం లేని కోడి బాజార్ల గుడ్డు పెట్టినట్టు సెంటర్ సర్కార్ చేతులు కడుక్కున్నట్టు చేస్తది. దేశంలో ఇది ఒక సాంప్రదాయం తీరుగైతుందని గట్టి పట్టు పట్టిరు జంజి పిల్లలు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే దాకా పట్టిడవలేదు. సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేసిన, ప్రతిపక్ష లీడర్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటి ముంగడ ధర్నా కూర్చున్నా సెంటర్ సర్కార్ చెక్కు చెదర్లే. కానీ జెన్జీ యూత్ పిల్లలు మాత్రము విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేదాకా జంతర్ మంతర్ను ఇడిచిపెట్టే ముచ్చటే లేదనే వర్కల సెంటర్ సర్కార్ కు చెమటలు పట్టిన గట్టిగా. అయ్యా ధర్మేంద్ర ప్రధాన్, నువ్వు దయచేసి రాజీనామా చేయని ఆయన అన్నట్టు మంత్రి కొలువులకెళ్ళి తప్పించిరు. ఇక ఇదే ముచ్చట్ను ధర్మేంద్ర ప్రధాన్ సోషల్ మీడియాలో ఆయన ఖాతాలు ఇట్లా రాసుకొచ్చిండు. నేను యువత భవిష్యత్తు కోసమే రాజీనామా చేస్తున్నా. ఈ దేశం అసలైన శక్తి యువతనే. వాళ్ళ మీద నాకు నమ్మకం ఉన్నది. నేను ఎప్పుడు బాధ్యతల నుంచి తప్పుకోలేదు. యువత చదువు మీదనే శ్రద్ధ పెట్టాలి. నాకు మంత్రి పదవి ఇచ్చిన మోడీ సార్కు శనార్థి అన్నట్టు రాసుకొచ్చింది. ఇట్లా విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ఉత్తరాన్ని మోడీ సార్కు పంపినట్టు కూడా చెప్పిండు. ఇక దీంతో జంజీ పిల్లలు జంతర్ మంతర్ కాడ మనం విజయం సాధించినమన్నట్టు సంబరాలు చేసుకుంటూ మొదలైందట. పట్టిన పట్టిడవకుంటా ఎంత కష్టమై నోర్చుకొని అనుకున్న సాధిస్తే వచ్చే సంబరము చిన్నగుంటదా. అరుపులకు ఆకాశం బద్దలైపోతది. సాధించిన చూడుండ్రని గల్ల దానికదే ఎగురుతది. ఇప్పుడు అదే జరుగుతున్నది జంతర్ మంతర్ కాడ. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసుడుతోని జంజీలు ఎగిరి దుంకుతున్నారు చూడుండ్రి. అరరరరే, ఆగుతూనే లేరు కదా. ఏ ఒక్కలకు భూమి మీద కాలు నిలుస్తలేదు. మనం సాధించినాం. మనం సెంటర్ సర్కార్ మెడలొంచినాం. కేంద్ర మంత్రితోనే రాజీనామా చేయించిన వీరులం మనం అన్నట్టు ఎగిరి గంతేస్తున్నారు. బల్లే బల్లే అనుకుంటా పంజాబీ పాటలు, ఢిల్లెం బల్లెన్ డోల్ దెబ్బల మూతల నడమ డాన్సులు వేస్తున్నారు. జంతర్ మంతర్ మొత్తం పండుగ జరుపుకున్నట్టే అయింది. మొన్న స్పెయిన్ దేశానికి సాకర్ కప్ వస్తే సంబరాలు చేసుకున్నట్టు క్రికెట్ లో ఇండియాకు వరల్డ్ కప్ వచ్చినంత ఆనందాన్ని అందుకున్నారు జంజీలు. ఒకళ్ళని ఇంకొకరు ఎత్తుకునుడు, స్వీట్లు వంచుకునుడు, కంగ్రాట్స్ చెప్పి కావలిచ్చుకునుడు. అబ్బో చిన్న కథ కాదు పోరి జంతర్ మంతర్ కాడ. మనం సాధించిన మనతోనే అయింది ఇదంతా. ఒక్కసారి తప్పు జరిగితే బాధ్యత వహించేదాకా వదిలిపెట్టమనేది నిరూపించినాము. ఇక్కడ పోలీసుల దెబ్బలకు ఏడ్చినాము, వాళ్ళ బూట్ల కింద నలిగిపోయినాము. దేశం 4 దిక్కులకెళ్ళి తిండికి తిప్పల పడ్డాము. అయినా పోరాటాన్ని ఇవ్వలేదు. అంత గట్టిగున్నాం కాబట్టే ఇలా మనం సాధించినాం. వీఆర్ ద కాక్రోచెస్ అన్నట్టు ఒకళ్ళకి ఇంకొకరు చెప్పుకుంటూ ఆనందంలో మునిగిర్రు. జంతర్ మంతర్ల జనసంద్రం ఉప్పొంగినట్టు ఆనందం సునామీ తీరుగా ఎగిరెగిరి పడ్డట్టు సంబరాలు చేసుకున్నారు. ఇక జంజీ పార్టీ లీడర్ అభిజిత్ దీప్ కి ఆనందంతో ఎవరితోనో ఫోన్లో మాట్లాడుకుంటే ఏడ్చినంత పని చేసిండు. ఇక ఈ జంజీ పోరాటాన్ని దేశంలో చాలా మంది లీడర్లు, పెద్ద పెద్దోళ్ళు, యువత పట్టుదలను మెచ్చుకున్నారు. దండేసి దండ పెట్టినంత పని చేసిరు. మీ ధైర్యం, మీ త్యాగం, మీ పోరాటం దేశానికి స్ఫూర్తినిచ్చింది. న్యాయం కోసం పట్టుబట్టి పోరాటం చేసి విజయం సాధించిన మీకు వందనాలు అన్నట్టు చెప్పారు. ప్రకాష్ రాజు, కేజ్రీవాల్, హరీష్ రావు, కేటీఆర్, సినిమా పెద్దలు ఇట్లా చెప్పుకుంటూ పోతే కాక్రోచి పార్టీని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఈ పోరాటాన్ని మెచ్చుకున్నారు. వాళ్ళ సంబరాలు చూసి సప్పట్లు కొట్టిరు.